పవన్ కళ్యాణ్ సినిమాకు 1000 రూపాయలు ఇచ్చి పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఆ కోపం మీ బావ మీద చూపించు. బాలకృష్ణ కొణిదెల కుటుంబాన్ని అంగీకరించమన్నారు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని 2 మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చుకుంటాడు. దానికి మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది. ఈ పేషెంట్ సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు. బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో. నిజంగా తల ఎక్కడ పెట్టుకుంటాడో బాలకృష్ణ గారు. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను మీ మణిశ్రీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏమిటి? అంబటి రాంబాబు గారి గురించి అనుకుంటున్నారా? కాదు కాదు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏమిటయ్యా అంటే పవన్ కళ్యాణ్. అసలు అంబటి ఫోటో పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందా అని మీరు అనుకుంటున్నారా? వచ్చింది. 2024లో కూటమి అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం ఎవరయ్యా అంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అని జగమెరిగిన సత్యం. కాదు కాదు, జగనెరిగిన సత్యం. ఎవరు ఏ తప్పు చేసినా, ఎవరు అంటే కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎవరు ఏ తప్పు చేసినా ఎవరిని తిడుతున్నారయ్యా, వీళ్ళు ఎవరిని వేలెత్తి చూపుతున్నారయ్యా అంటే పవన్ కళ్యాణే. ఎవరైనా కానీ టీడీపీయా, జనసేననా, లేకపోతే బీజేపీ వాళ్ళ సంబంధం లేదు. ఎవరు ఏం చేసినా దానికి కారణం పవన్ కళ్యాణే. మరి నిన్న శాసనసభలో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ నేను చెప్పడం కన్నా మన అంబటి రాంబాబు గారు చాలా మంచిగా చెప్పారు. చెప్పిన విధానం బాగుంది, కానీ దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావటమే బాగోలేదు. అక్కడ జరిగిన ఇష్యూ ఒకటి, అది వెళ్ళింది టీడీపీకి. ఈయన టార్గెట్ చేసింది చిరంజీవి గారి ఫ్యామిలీని. అసలు ఆయన ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది నిన్న శాసనసభలో. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనేటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, శాడిస్ట్ అని ఇలా మాట్లాడేటటువంటి తీరు శాసనసభలో మనం గమనించాం. ఏమి మాట్లాడాడో శ్రీనివాస్ గారు ఒక్కసారి వినండి. సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారు. అప్పుడు చిరంజీవి గారు గతంలో జరిగింది. పిలిస్తే మేము వీళ్ళందరూ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాడు, సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారు. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి. ఆయన శ్రీనివాస్ గారు మాట్లాడిన దాని మీద చెప్తున్నారు వివరంగా. ఏం వివరంగా చెప్తున్నారంటే, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని శాడిస్టు అంటూ నిన్న శాసనసభలో కామినేని శ్రీనివాస్ గారు అన్నారు. ఈ విధంగా అనటం ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడంగానే సభలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సినిమా నటుడు బాలకృష్ణ గారు, శాసనసభ్యులు కూడా, ఆయన రియాక్షన్ మనం ఇక్కడ గమనించాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగారు అనే దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన ఉద్దేశం చిరంజీవి గారు గట్టిగా అడగలేదని, గట్టిగా అడగటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చాడనే మాటని ఆయన సహించలేకపోయాడు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని బహుశా దీని మీద మాట్లాడుకుందాం. ఆ నెక్స్ట్ ఏమన్నారు అనేది మళ్ళీ చూద్దాం. అయితే కామినేని శ్రీనివాస్ గారు ఈ విధంగా గతంలో జరిగిన దాన్ని మాట్లాడుకుంటూ వచ్చారు. అది కూడా తప్పుపట్టాలి. ఆయన ఎలా అంటారు, ఇంతకన్నా శాడిజం ఏంటి అనేది. ఈలోపు దీని మీద బాలకృష్ణ గారు రియాక్ట్ అయ్యారు. ఆయన సైకోగాడిని కలవడానికి వెళ్తే అనే పదాన్ని వాడారు. అలా ఎలా వాడారు అనే దాని మీద మాట్లాడుతున్నారు. మరి గతంలో అదే శాసనసభలో మీరు ఎన్ని రకాలుగా అవమానించి ఉంటారు అంబటి రాంబాబు గారు? మీరు నవ్వలేదా? ఒకళ్ళు ఒక మాట అంటే నవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎంత హీనంగా మీరు చూశారు. ఆయన వయస్సుకి ఇచ్చారా? ఒక వ్యక్తి అనేది, ఒక మనిషి అనేది పక్కన పెట్టేయండి. పోనీ మీ ఏజ్ వాళ్ళు, లేకపోతే మీకన్నా చిన్నవాళ్ళు అనుకో, పోనీలే ఏదో జరుగుతుంది అనుకోవచ్చు. ఆయన వయస్సుకైనా మీరు గౌరవించారా? ఆయనకి కళ్ళమ్మటి మీరు అందరూ అనుకుంటున్నారు, కళ్ళమ్మటి నీళ్లు తెప్పిద్దాం అనుకున్నారు. ఆయన రక్తం కళ్ళ నీళ్ల రూపంలో కళ్ళల్లో గూడు కట్టుకుపోయినట్టుగా ఆ శాసనసభలో మీరు అవమానించిన తీరులో ఆయన మొహాన్ని కనుక మీరు చూస్తే నిజంగా ఆయన అభిమానించేవాళ్ళు కాదు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కూడా అరే ఏంటి పాపం చంద్రబాబు నాయుడిని పట్టుకుని అలా అంటారేంటి అని జాలిపడ్డ హృదయాలు ఎన్నో ఉన్నాయి. అది మీకు తెలీదా? మీకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు. అసలు మన బాలకృష్ణ గారి మాటలు అన్న విధానాన్ని సైకోగాడు
వాడు వీడు అనటం కాకుండా సైకో అని అన్నాడు అని మీరు బాధపడుతున్నారు కదా. సో మీరేమైనా కామ్గా ఉన్నారా? ఇప్పుడు మీరేం కౌంటర్ ఇచ్చారు? శాసనసభలో అప్పుడు ఇచ్చారు, అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మిమ్మల్ని శాసనసభలో మీ అధ్యక్షులను అలా అనేసరికి మీరు మాట్లాడుతున్నారు. మరి ఈ వర్డ్స్ మాట్లాడటం మీకు కరెక్టేనా? ఒకసారి మీరే చూడండి. మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ మింగి వచ్చాడేమో మరి నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు. సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా, కేరింతలు. ఇవలో విలువలు లేవు, సభలో గౌరవాలు లేవు, ఇష్టం వచ్చినట్టు సభలో విలువల గురించి, నవ్వుల గురించి, ఎలా ప్రవర్తించాలో గురించి వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివి గలవాడు కాదు, అమాయకుడు కూడా, సైకో పేషెంట్. ఈ పేషెంట్ సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు. చూసారా అన్న మాట ఏంటి? వీళ్ళు దాన్ని ఏ విధంగా మార్పు చేశారనేది చూసారా? ఇది దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, సభలోనే కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా నోరు అదుపులో పెట్టుకోండి, సంయమనం పాటించండి. ఎలా పడితే అలా ఎవరైనా సరే, కూటమి వాళ్ళంటే ముగ్గురు వస్తారు కదా, ముగ్గురికి చెప్పారు. ఏమని పెట్టిందేమో జనసేన నాయకులకి ఒక మీటింగ్ పెట్టారు, కానీ చెప్పడం మాత్రం అందరికీ చెప్పారు. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. దాన్ని ఎట్నుంచో ఒక రకంగా జనాల్లో బ్యాడ్గా తీసుకెళ్తారు, వక్రీకరిస్తారు, దాన్ని వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు అనేది 1కి 100 సార్లు చెప్పారు. విన్నారా? వినలేదు. నిన్న బాలకృష్ణ గారు ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా ఖండించి తీరాల్సిందే. బాలకృష్ణ గారే కాదు, ఎవరు మాట్లాడినా సరే ఖండించి తీరాల్సిందే. ఇప్పుడు గతంలో వాళ్ళు చేశారు కదా అని ఇప్పుడు కూడా మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. అసలు మనం ఏంటి వాళ్ళు ఏంటి అనేది కంపారిజన్ చేసుకోవాలి, కానీ వాళ్ళలానే వీళ్ళు చేస్తున్నారు అనే టాక్ ఇప్పుడు జనంలో నడుస్తోందన్నమాట. శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు, దాంతోనే సంతోషపడుతున్నాడు. వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగ్లు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల. ఎక్కడ పోతుంది రాష్ట్రం, ఎక్కడ పోతుంది తెలుగుదేశం? అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బాలకృష్ణ కొనిదల కుటుంబాన్ని అంగీకరించే మనస్తత్వం కాదు. వచ్చారు టాపిక్ లో వచ్చారు. ఎదుగుతున్నారు అంటే బాలకృష్ణ గాని, బాలకృష్ణ అభిమానులు గాని, కుటుంబం గాని వెనకలాగే తత్వం ఉందనేది అనాదిగా వస్తున్నటువంటి ఆలోచన. అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మధ్యన కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాడుకునే పద్ధతుల్లో, చిరంజీవి గారిని వాడుకునే పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు గౌరవాలన్నీ పక్కన పెట్టి తమ స్వార్థాన్ని చూసుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వారు నారా కుటుంబం, అదేవిధంగా బాలకృష్ణ కుటుంబం, నందమూరి కుటుంబం కూడా అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. చూశారు కదా ఎటు నుంచి ఎటు తీసుకెళ్లారో. అసలు ఈ ఇష్యూలోకి పవన్ కళ్యాణ్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ ఇష్యూ ఎందుకు? అసలు పవన్ కళ్యాణ్ ఏం చేశారు? అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరెందుకు? ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ అధ్యక్షుల వారిని బాలకృష్ణ గారు ఏదో అన్నారు, అన్నదానికి మీరు కౌంటర్లు ఇచ్చుకోండి. ఆయన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అభిమానులు కూడా తీసుకొచ్చారు. చూసారా ఎటు నుంచి ఎటు లింకు పెట్టారో? అభిమానులు కూడా ఓరవలేరంట. కొణిదెల వాళ్ళు దేంట్లోకైనా వస్తే అభిమానులు కూడా అనే పదాన్ని అంటే ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు కూడా ఇప్పుడు కొట్టుకు చావాలన్నమాట. దీని మీద సోషల్ మీడియాలో ఈ పాయింట్ అనేది వైరల్ అయిపోవాలన్నమాట. ఇలాగా ఒక్క పాయింట్కి ఒకదానికి సంబంధం లేకుండా ఎలాగైనా సరే గొడవలు సృష్టించాలి అన్న ఉద్దేశము వాళ్ళది మాత్రమే. సో అందుకే ఆ విధంగా మాట్లాడారు. పోనీ ఆయన ఒక్కడే అలా మాట్లాడా అంటే లేదు, చాలామంది మాట్లాడారు. కాస్త ఓపికతో చూడండి మీరు కూడా. జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీనేమో తలపైన కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని మళ్ళీ దానికి మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్. అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే నిన్ను కాదు కదా, సినిమాల వరకు తీసుకో, నువ్వు ఎలాంటాడో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాను జూపూడి ప్రభాకర్ రావు గారు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటానికి ఎవరున్నావు అసలు? నీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి 100 ఉంటే అక్కడ తెలుసుకోండి. మీ బావగారు చంద్రబాబు నాయుడు గారు నీ మాట వినకుండా పవన్ కళ్యాణ్ పైకి తీసుకొస్తామంటే ఆ కోపాన్ని వీలైతే ఆయన మీద ప్రదర్శించు. చూశారు కదా
ప్రభాకర్ గారు కూడా ఏ విధంగా మాట్లాడారు అనేది ఆయన కూడా అదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ టాపిక్ ఎందుకు అసలు అక్కడ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఎవరు ఏం మాట్లాడినా ఆయన్ని తీసుకురావటం ఏంటి, మీరు హైలైట్ అవ్వాలంటే ఆయన ఎందుకు వాడుకుంటున్నారు. కాకపోతే ఇది మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే ఇలా ఎలా పడితే అలా సభలో కానీ బయట కానీ మాట్లాడే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఖండించాల్సిందే. ఈ ఇష్యూ ఇంతటితో ఆగదు, రకరకాలుగా తీసుకెళ్తూనే ఉంటారు. ఇది ఎవరికి నష్టమయ్యా అంటే కూటమికి తప్పకుండా నష్టమే కలుగుతుంది అని చాలా మంది నిపుణులు చెప్తున్న మాట. ఇంకా ఉన్నాయి, చాలా మంది మాట్లాడారు. ఎక్కువ శాతం వాళ్ళు మాట్లాడింది ఏంటంటే అన్నవాడు బాగున్నాడు, అనిపించుకున్నవాడు బాగున్నాడు, మధ్యలో వాడు ఏం చేశాడు అర్థం కాలేదు. ఇక్కడ వాడు అని నేను సంబోధిస్తున్నానని మళ్ళీ మీరు వేరేలా అనుకోకండి, ఆ సామెత అలా ఉంటుంది కాబట్టి నేను అట్లా వాడటం జరిగింది. గారి స్థితి ఏంటి, మానసిక పరిస్థితి ఏంటి, అతని యొక్క వ్యక్తిగత విషయాన్ని కానీ మనం మాట్లాడాల్సి వస్తే నిజంగా తల ఎక్కడ పెట్టుకుంటాడో బాలకృష్ణ గారు. నీ బావ మీద కోపం ఉంటే ఉండొచ్చు, నీ బావ పక్కన నీకు పోటీదారుడైనటువంటి చిరంజీవి గారి తమ్ముడు ఉన్నాడనేటటువంటి ఆక్రోశం నీలో ఉంటే ఉండొచ్చు. నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క స్థాయిని బట్టి నీ బావ నిన్ను పక్కన పెట్టి ఉండొచ్చు. అంత మాత్రాన అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం, మీరు తెలుసుకోవాలి. అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిడితేనో మాట్లాడితేనో వారిని కించపరిస్తేనో నువ్వు పెద్దవాడు కావు బాలకృష్ణ. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మీకు హితవు పలుకుతున్నాం, మిమ్మల్ని ఖచ్చితంగా వాన్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ప్రస్తావించడం, ఆయన అన్న మాటలు చాలా హేయమైన జరిగా మేము ఖండిస్తా ఉన్నాం. నీ కోపం మీ బావ మీద ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాకు 10 రూపాయలు ఇచ్చి పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఆ కోపం మీ బావ మీద చూపించు, లేదంటే పవన్ కళ్యాణ్ మీద చూపించు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం మీ 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 సినిమా విషయాల్లో? నీ పేరు 9వ నెంబర్ పెట్టారా? ఎవరు పెట్టారు? కందులు దుర్గేష్ పెట్టారు అని మీరు మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు, మీరు ఏదున్నా మీ పార్టీలో లోకలొకలు, మీ కూటమిలో లోకలొకలు ఉంటే మీరు తెలుసుకోండి. కానీ దయచేసి మా అధ్యక్షుని కానీ మా మాజీ ముఖ్యమంత్రి గారిని జోలికి గారికి వస్తే ఇంకొకసారి సమాధానం ఇలా ఉండదు, వేరే రీతిలో. చూశారు కదా, వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాకపోతే మెయిన్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు అంటే నేను వీళ్ళని తీసుకున్నాను. చూశారు కదా, ఎక్కడైనా బాలకృష్ణ గారిని అంటున్నట్టుందా? ఎవరిని అంటున్నట్టుంది? పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేశారు. ఆఖరికి ఓజీ సినిమా టిక్కెట్ల పెంపుదలను కూడా ఎలా చిత్రీకరించారు అనేది మీకే వదిలేస్తున్నా. ఒకసారి ఆలోచించుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు వ్యక్తిగత విషయాలు తీసుకురావద్దు అని చెప్తూనే వీళ్ళే తీసుకొచ్చారు వ్యక్తిగతంగా. వాళ్ళకి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా అసలు ఒక ఆడపిల్ల కాదు, మగపిల్ల కాదు, లేకపోతే పెద్ద కాదు, చిన్న కాదు, ఎవ్వరు వినకూడలేని, అసలు భరించలేని మాటలు అన్నారు. మరి అప్పుడు అనిపించలేదేమో ఈ బాధ, వాళ్ళ దాకా వస్తే కానీ తెలియలేదు. అధ్యక్షుల వారిని అన్నందుకే అంత కోపం వచ్చింది. మరి కింద ఉన్న వాళ్ళని ఎంతమందిని ఎన్ని రకాల మాటలు అన్నారు. ఒకసారి కొడాలి నాన్నగారు గతంలో ఏం మాట్లాడారు అన్నది మునుపటి వీడియోలో ఉంది, చూడండి. అనిల్ కుమార్ యాదవ్ ఎన్ని మాటలు అన్నారు అనేది మునుపటి వీడియోలో ఉంది, చూడండి. చాలా వీడియోలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు అని తెలుసుకోవాలంటే తప్పకుండా నిన్న వీడియో కానీ మొన్న వీడియో కానీ ఉంది, దాంట్లో చూడండి. అసలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే వీళ్ళని అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ఇష్యూ చేసినా ఎప్పుడు ఇలా క్యాచ్ చేస్తూ పట్టుకోవాలని రెడీగా ఉన్నారు. గోతికాడ గుంట నక్కలు అంటారు కదా, ఆ విధంగా ఏం జరుగుతుంది కూటమిలో, చిన్న ఇష్యూ కూడా వదలము అని వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఇష్యూని కూడా రైస్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళే నోరు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుంది అంటే మీకే నష్టం. పడిన కష్టం, ఆ కష్టం పడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. మీరు అనుకోవచ్చు బాలకృష్ణ కష్టం పడలేదా అని. బాలకృష్ణ కాదు, ఇంకొకళ్ళు కాదు, ఎవరైనా సరే కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే ఏమవ్వాలి? నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. వాళ్ళు శాసనసభలో వాళ్ళు అలా మాట్లాడలేదా, ఈ ఒక్క మాట అన్నందుకు వాళ్ళకి అంత కోపం వస్తుందని చాలామంది ఈ వీడియోల కింద కామెంట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అలా చేశారు, వాళ్ళు పశువుల్లా ప్రవర్తించారని మనం కూడా పశువుల్లా ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏమిటి? వాళ్ళు పశువులు, మనం మనుషులు అన్న తేడా తెలియాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకు అనుగుణంగా మనం ఉండకూడదు. మనల్ని చూసారే మనం ఇన్ని మాటలు అంటున్నా కనీసం స్పందించట్లేదు అనేది వాళ్ళకి కలగాలి. ముఖ్యంగా
ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఎన్ని మాట్లాడుతున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, ఎన్ని మాట్లాడుతున్నారు, ఒక్క దాంట్లో ఆయన రియాక్ట్ అవుతున్నారా? రియాక్ట్ అవట్లా. అలా అనుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, ఎన్ని మాట్లాడుతున్నారు, ఆయన రియాక్ట్ అవుతున్నారా? రియాక్ట్ అవ్వట్లా. నారా లోకేష్ గారిని తీసుకోండి, ఎన్ని మాట్లాడుతున్నారు, ఆయన రియాక్ట్ అవుతున్నారా? రియాక్ట్ అవ్వట్లా. మరి మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మిగతా వాళ్ళు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీ కష్టం, మీరు పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి, నోరు అదుపులో పెట్టుకోండి అని చాలామంది హెచ్చరిస్తున్నారు. ఎవరిని, మిమ్మల్ని కాదు. ఎవరిని హెచ్చరిస్తున్నారు అంటే అది హెచ్చరిక అనకూడదు కానీ ఒక రకంగా ప్లీజింగ్ మేనర్ అనుకోండి. ఎలాగంటే అభ్యర్థిస్తున్నారు. ఏ విధంగా? చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ దయచేసి మీ వాళ్ళని కంట్రోల్ చేయండి, దయచేసి కంట్రోల్ చేయండి అంటున్నారు. కానీ ఇక్కడ ఆయన సీఎం పోస్ట్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ అంటున్నారు. కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసా? హెచ్చరికే. ఎందుకంటే మీరు కంట్రోల్ చేయండి, మీరు దయచేసి మీరే కంట్రోల్ చేయండి, మీరే కంట్రోల్ చేయగలరు, ఇంకా ఎవరు ఆపే అంత శక్తి అక్కడ లేదు. మీరు కంట్రోల్ ఇప్పుడు కనుక చేయకపోతే కూటమిలో కుమ్ములాటకు కారణం తర్వాత అంతా జరిగిన తర్వాత మీరు వెతుక్కున్న ఉపయోగం లేదు. మీరు మారిపోయారు అని అంటున్నారు. మీరు మారిపోయారు లేనిది అనేది ఇక్కడే చూసుకోండి. ఎందుకంటే మీరు 15 ఏళ్ళు మేము ఉంటాం, 10 ఏళ్ళు మేము ఉంటాం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తామనే ఎజెండాతో ఉన్నారు. మీరు ఇటువంటి గనక కంట్రోల్ చేయకపోతే నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే ఆశ్చర్యం పొందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ పీపీపీ విధానం కానీ ఆ యూరియా ఇష్యూ కానీ జనంలోకి నెగిటివ్గా వెళ్ళిపోయింది. కాబట్టి అటువంటి దాన్ని జనం మర్చిపోకముందే ఇప్పుడు ఈ ఇష్యూ రైజ్ అయింది. కాబట్టి ప్రజాప్రతినిధులు, ప్రజలచే ఎన్నుకోబడిన వీళ్ళు శాసనసభలో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా కంట్రోలింగ్లో ఉండేలాగా మాట్లాడాలి, ప్రవర్తించాలి అని, హుందాతనం మెయింటైన్ చెయ్యాలి అని మీరు అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వక తప్పదు అని చాలామంది సీనియర్స్ చెప్తున్న మాట. సో ఇది ఈనాటి ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.